Hi, hello, namaste. Welcome to KitchenMasters with me, Swapna Vaitla. చికెన్ లాలీపాప్స్ అంటే అందరికీ చాలా ఇష్టం కదా. వాటి పేరు వింటేనే నోట్లో లాలాజలం ఊరిపోతుంది. కానీ వచ్చిన చిక్కల్లా అది ఎలా చేయాలో తెలియదు కదా. ఏం టెన్షన్ పడకండి. ఈరోజు స్వప్న చికెన్ లాలీపాప్స్ ఈజీగా ఎలా చేయాలో ఇంట్లో మన దగ్గర ఉండే ఐటమ్స్తో టేస్టీగా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. నన్ను ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం చికెన్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఆ షాప్ అతన్ని అడిగితే చికెన్ వింగ్స్ సపరేట్గా ఇస్తాడు మనం లాలీపాప్స్ చేసుకోవడానికి. ఇలా తెచ్చుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ కొంచెం నైఫ్తో అనేసి ఈ మాంసం ఏదైతే ఉందో ఈ ఫ్లష్ని కొంచెం కిందకి అనేసుకొని చక్కగా కడిగి పెట్టుకోవాలి. నేను ముందుగానే వీటిని వాష్ చేసేసుకున్నాను. చాలా ఈజీగా చేసేయచ్చండి. మా పిల్లలకైతే చికెన్ లాలీపాప్స్ నేను చేస్తే చాలా చాలా ఇష్టం. ఒకసారి చికెన్ కడిగిన తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ ఒకసారి అన్నీ తెచ్చి పెట్టుకోండి ఇంట్లోనే. అండ్ గ్రీన్ చిల్లీ సాస్ అలాగే కారం. అయితే గ్రీన్ చిల్లీ సాస్ వేసినా కూడా కొంచెం కారం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కారం కొంచెం మీకు స్పైసీగా కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే తక్కువైనా పర్వాలేదు. కానీ నాకైతే చికెన్ లాలీపాప్స్ కొంచెం కారం ఉంటేనే ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ కారం వేసుకున్నాను. మనం ఇంట్లో గరం మసాలా చేసుకుంటాం కదా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, కొంచెం కొబ్బరి అవి వేసుకొని చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా, అలాగే రెడీమేడ్ గరం మసాలా ఏ కంపెనీ అయినా పర్వాలేదు, కొంచెం ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, నాన్ వెజ్ కదా, అండ్ సోయా సాస్ అండ్ కొంచెం వెనిగర్, ఒక గుడ్డు. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కలుపుతున్నప్పుడే మనం తీసుకున్న చికెన్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బియ్యపిండి వేసి కలిపిన తర్వాత ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 3-4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చేస్తే చల్లగా ఉంటాయి కదా, అవి చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తే మంచి క్రిస్పీగా వస్తాయి. అలాగే ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టుకొని చికెన్ లాలీపాప్స్ మంచి టేస్టీగా క్రంచీగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ముందుగానే కడాయిలో నూనె పోసి పెట్టుకున్నాను. ఈ నూనె వేడయ్యే లోపల మనకి ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది. ఓన్లీ బియ్యపిండి, నూనె చక్కగా వేడవ్వాలి. ఇప్పుడు ఇలా మసాలా పట్టించుకున్న ఒక్కొక్క పీస్ని తీసుకొని బియ్యపిండిలో కోట్ చేసుకోవాలి. మనం బియ్యపిండి వల్లే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. బయట మనం ఎప్పుడైనా లాలీపాప్స్ తిన్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి కదా, ఇలా చక్కగా పిండిలో లాలీపాప్స్ని కోట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కోటింగ్కి 2 హ్యాండ్స్ వాడాలి. వెట్గా ఉన్న హ్యాండ్ సపరేట్గా, డ్రైగా ఉన్న హ్యాండ్ సపరేట్గా, రెండు కలిపేస్తే పిండి మొత్తం పాడైపోతుంది. ఎక్కువ పిండి వాడుకోవాల్సి వస్తుంది. సో కొంచెం మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కోట్ చేసుకున్న లాలీపాప్ని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ మట్టికి సూపర్ హాట్గా ఉండకూడదు. కొంచెం ఎక్కువ వేడిగా ఉందంటే జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. ఎక్కువ వేడిగా ఉంటే ఏమవుతుందంటే పైన కోటింగ్ మాడిపోతుంది, లోపల చికెన్ మట్టికి పచ్చిగా ఉండిపోతుంది. సో ఇవన్నీ ఫ్రైయింగ్లో కొంచెం చూసుకోవాలండి. ఫస్ట్ ఒక బ్యాచ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మిగతా బ్యాచ్ వేసేద్దాం. అవి ఫ్రై అయ్యే లోపల వీటిని కూడా మనం కోట్ చేసి పెట్టేసుకుందాం. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కదా లాలీపాప్స్ అంటే. వాళ్ళు కచప్తో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనకి
చికెన్ లాలీపాప్స్ ఫ్రై అయ్యాయని తెలియడానికి ఫస్ట్ థింగ్ కలర్ తెలుస్తుంది. అలాగే బబుల్స్ ఉన్నాయి కదా, పైన వచ్చే బబుల్స్ చిన్న చిన్నగా అయిపోతాయి. ఫస్ట్ వేయగానే కొంచెం పెద్ద పెద్ద బబుల్స్ వస్తాయి, కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న బబుల్స్ వస్తాయి. అండ్ మరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేసేటప్పుడు నూనె మట్టికి చాలా సూపర్ హాట్గా ఉండకూడదు. ఇలా పైన చక్కగా క్రంచీ క్రిస్పీ లేయర్ రావాలన్నమాట. చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయి, ఫ్రై అయ్యాయి. వీటి ఫ్రై అయిన లాలీపాప్స్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. మరి మాడిపోతాయి, వీటిని పక్కన పెట్టేసి సెకండ్ బ్యాచ్ కూడా వేసుకుందాం. ఇలా లోపలికి కూర్చోబెడితే లావుగా ఉన్న పార్ట్ ఫస్ట్ కుక్ అవుతుంది. ఎక్కువగా కలపకూడదు ఫ్రై అయ్యేటప్పుడు, ఎందుకంటే ఆ కోటింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొంచెం ఫ్రై అయ్యాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వాటిని తిప్పాలన్నమాట. మనం హోటల్కి వెళ్ళినప్పుడు చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేస్తాం కదా, ఇలా సగం ఫ్రై అయిన వాటిని వాళ్ళు ముందే సగం ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటారనమాట. మళ్ళీ మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళి ఆర్డర్ చేస్తాం కదా, అప్పుడు మళ్ళీ వాళ్ళు కంప్లీట్గా ఫుల్ డీప్ ఫ్రై చేసి అప్పుడు తెచ్చిస్తారు. అదేంటి ఇంత ఫాస్ట్గా మేము ఆర్డర్ చేసిన వెంటనే ఎలా వచ్చేసాయని అందరూ అనుకుంటారు. కానీ అప్పటికప్పుడే చికెన్ని మిక్స్ చేసి వాళ్ళు చేయరు, ముందుగానే మ్యారినేట్ చేసిన తర్వాత సగం డీప్ ఫ్రై చేసి పెట్టుకుంటారు. ఎప్పుడైతే ఆర్డర్ వస్తుందో అప్పటికప్పుడు ఫ్రై చేసి ఇస్తారనమాట. అందుకని కొన్ని హోటల్స్ ఓకే, బట్ అన్ని ప్లేస్లలో ఫ్రెష్ చికెన్ వాడతారని గ్యారంటీ లేదండి. సో సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి. సో మనం సెకండ్ వేసుకున్న బ్యాచ్ కూడా చక్కగా వేగిపోయాయి. వీటిని మనం బయటకు తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని ప్రజెంట్ చేసేటప్పుడు ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికి ఇచ్చినా సరే పక్కన కెచప్ ఉంటే చికెన్ లాలీపాప్స్ ఎప్పుడు బాగుంటాయి. ఇలాంటి డిఫికల్ట్ రెసిపీస్ని ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపించే రెసిపీస్ ఇంకెన్నో ఉన్నాయండి. అవన్నిటితో మీ ముందుకు వచ్చేస్తాను. మా వీడియోస్ని చూస్తూనే ఉండండి కిచెన్ మాస్టర్స్లో. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని మటుకి ఒత్తడం మర్చిపోకండి. సో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.